జరగండి 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 జరగండి. ఇంకెంత జరుగుతారో జరిగి 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 ఇంత దూరం తీసుకొచ్చు ఈ సినిమాను. నేనేమన్నా జరిపారా సినిమా? అప్పుడు ఎప్పుడో రిలీజ్ అన్నారు, పాటలు కూడా ముందుగానే అయిపోయి ఉంటాయా? మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ అన్నట్టు మన స్టారు, మన మన గ్లోబల్ స్టారు రామ్ చరణ్ ఈయన వస్తున్నారు అనమాట. బాగుంది బాగుంది, మెగాస్టార్. ఇగో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారే అన్నారు, ఇక మన కొడిదేల ఫ్యామిలీకు మెగా ఫ్యామిలీకి హీరోగా వారసుడి తరానికి ఎవరయ్యా అంటే మన చెర్రీ బాబు అన్నట్టుగా అన్నారు. 5 నిమిషాలే మాట్లాడేస్తాడు అని అనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు 50 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు. ఇందులో ఏం చెప్పారు? గేమ్ చేంజర్లు అంట కొన్ని సీన్లు ఈ పొలిటికల్వి ఇవి జనసేన పార్టీకి సంబంధించి తీశారట కదా రాజు. అటు ఇటు చెవులు కొరుక్కుంటుంటే విన్నా నేను. అసలు అది తీసుడు కాదు చిన్నబాబు, ఎందుకంటే బాబాయ్ ప్రత్యేకంగా అక్కడ పెద్దగా సభ పెట్టి గేమ్ చేంజర్ అని పెడితే లక్షల మంది వచ్చిళ్ళు చూడనికే. మామూలుగా ఉంటుంది ఆ పవన్ సార్ కనుక ఆ స్టేజ్ మీదకి వచ్చి కొడుకు గురించి చెప్తా అంటే అసలు ఇక మెగా ఫ్యామిలీ సంబరాలు కాదు, ఇటు జనాలు అక్కడికి వచ్చిన అభిమానులు ఒక సంబరాలు కాదు, గేమ్ చేంజరు చేంజ్ మొత్తం సంక్రాంతికి చేస్తుందట. అవును, ఎవరో 2 యువకులు వెళుతూ ఉంటే ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి యాక్సిడెంట్ అయి పాపం పోతే ప్రాణాలు. 5 లక్షలు ఇచ్చారట కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు. ఇదే కాక ఏపీలో ఈ సినిమాకి బెనిఫిట్ షోలు వేస్తారట, టికెట్ 600కి పెంచుతున్నాం అన్నట్టుగా కూడా ప్రకటించారు. సినిమాలకి మేము ఎప్పుడూ సపోర్టే, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సపోర్టే అని చెప్పారు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటావు? అయితే మొన్నటిదానిక ఒక పెద్ద ఘటన అయింది కదా సినిమాల మీద. దాని మీదనే కొంచెం, ఎందుకంటే ముఖ్యమంత్రి సారు అసెంబ్లీలో చెప్పిండు కదా బెనిఫిట్ షోలు ఉండయి, టికెట్ ధరలు ఉండయి అని అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఆ సార్ చెప్పినట్టు ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నాడు కదా, ఏం చెప్పిండంటే ప్రభుత్వాన్ని అడుగుతాం, పెంచే ప్రయత్నం చేపిస్తాం, పెంచాలి. ఎందుకంటే సినిమాను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఎందుకంటే సినిమాలు తీసేది జనాలకు అతుకపోయే విధంగా ఉండే విధంగా తీస్తాం కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా నేను చూస్తా అని కూడా చెప్పిండు. కానీ మొన్న చెప్పిన దానికి మరి టికెట్ ధరలు పెంపు ఉంటుందా ఉండదా అనేది మాత్రం అందరూ చూస్తారు. మనం కూడా చూద్దాం. ఏది ఏమైనా భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి అని అనుకుంటున్నారు. భారీ ఉంది, కానీ భారీ బడ్జెట్ కాకుండా భారీ బడ్జెట్ అంటే ఎంత ఉంటుంది అంటారు? భారీ అంటే ఎంత? ఏమిటి భారీ అంటే? నువ్వు నిన్న అడిగిన 100 రూపాయలు, మొన్న నాకు ఇవ్వాల్సిన 150 రూపాయలు కాదు. భారీ అంటే భారీ 300 కోట్లు 400 కోట్లు. అమ్మో, పైసలేనా? రూపాయలే పుట్టవు. ఈ కోట్లు కోట్లు పెట్టి ఎట్లా తీస్తారో ఏమిటో. సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం ఇద్దరం. అంతే కదా మరి. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వస్తుందంటే అది జనాలు ఉత్తిగా చూస్తారా? దుమ్ములు ఎప్పుడే ఇక సంక్రాంతికి అన్నట్టు ఉంది గేమ్ చేంజర్. అంతేలే.